Hi friends, welcome to my channel. In this video నేను మీకు పైథాన్ సెటప్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టెప్, వీ నీడ్ టు ఇన్స్టాల్ పైథాన్. బ్రౌజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ పైథాన్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. python.org పైన ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు పైథాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో డౌన్లోడ్స్ పైన క్లిక్ చేస్తే మీకు విండోస్ ఆర్ మ్యాక్ ఆర్ ఆండ్రాయిడ్ అని చూపిస్తుంది. అందులో మీది ఏ డివైస్ అయితే ఆ డివైస్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ అవ్వడానికి 64 బిట్ ఆర్ 32 బిట్ ఆర్ అని చూపిస్తుంది. అందులో మీరు మీ యొక్క డివైస్ ఏ బిట్కి సపోర్ట్ చేస్తే అది మీరు డౌన్లోడ్ చేయండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ఇన్స్టాలేషన్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీకు స్టార్టింగ్ యాడ్ టు పాత్ అనే ఆప్షన్ పైన టిక్ చేయండి. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సెర్టైన్ పాత్ డిఫాల్ట్గా మీకు ఒక సెర్టైన్ పాత్ అనేది డిఫాల్ట్గా ఇస్తుంది. ఆ యొక్క పాత్ని మీరు డైరెక్ట్గా అలా డిఫాల్ట్గా ఉంచుకుందాం అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మీరు పాత్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీరు సి డ్రైవ్ ఆర్ డి డ్రైవ్లోకి వెళ్ళి మీరు సెట్ చేసుకోవచ్చు. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ కొడితే మీకు సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, వీ నీడ్ టు ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్. మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత code.visualstudio.com అని సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఐకాన్లో మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సెట్ అయిన అగ్రిమెంట్ అనేది చూపిస్తుంది. ఆ అగ్రిమెంట్ని మీరు టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఐకాన్ అనేది డెస్క్టాప్లో యాడ్ చేసుకుందాం అనుకుంటే డెస్క్టాప్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. లేదు అనుకుంటే నార్మల్గా వదిలేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. కొంతసేపు వెయిట్ చేయండి. అయిపోయిన తర్వాత ఫినిష్ బటన్ పైన క్లిక్ చేయండి. సో నా ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్. విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 4 స్క్వేర్స్లో ఉన్న ఎక్స్టెన్షన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో పైథాన్ అని టైప్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ పైథాన్ మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఆ ఎక్స్టెన్షన్తో విఎస్ కోడ్ పైథాన్ని రికగ్నైజ్ చేస్తుంది అండ్ రన్ చేయగలుగుతుంది. And now click on new file, name it like sample project. అలా ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు కోడ్ని స్టార్ట్ చేయండి. నేనైతే ప్రింట్ సమ్ టెక్స్ట్ లైక్ స్మార్ట్ కోడర్ అని టెక్స్ట్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో నెక్స్ట్ రన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పైథాన్ని విజువల్ స్టూడియో కోడ్లో సక్సెస్ఫుల్లీ సెటప్ చేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ బేసిక్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.